శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవిందా గోవిందా. ఫ్రెండ్స్ జింక చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చాలే హాయ్. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన 100 మినిట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా 2260 మినిట్స్ అయితే ఉన్నాయి. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఇక్కడైతే ఒక జంతువు అయితే ఉంది. ఇది ఏ జంతువు ఒకసారి కామెంట్ చేయండి. కొండలవాడ గోవిందా గోవిందా. ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తానికి 3550 మెట్లు విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడే తిరుమలకైతే రీచ్ అయ్యాను. ఇప్పుడే శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యం అయితే కలిగింది. స్వామివారు ప్రేమను కలిపి ఆ ప్రసాదాన్ని అయితే మనకైతే బహుమతిగా ఇస్తున్నారు. ఒక్కో భక్తుడి ముఖంలో ఆ భక్తి ఆ నమ్మకం చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఓం నమో వెంకటేశాయ. అలిపిరి నడక మార్గం గుండా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఆగండి. మీరు చేసే ఈ తప్పుల వల్ల మీ పుణ్యయాత్ర కాస్త నరకయాత్రగా మారే ప్రమాదం ఉంది. చాలా మంది భక్తులు తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల మధ్యలోనే అలసిపోవడం, అనారోగ్యం పాలు కావడం, చివరికి స్వామివారి దర్శనాన్ని కూడా సరిగ్గా చేసుకోలేకపోవడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు మీరు అస్సలు చేయకూడని ఈ తప్పులు ఏంటి, కొండపైకి క్షేమంగా ఆరోగ్యంగా ఎలా చేరుకోవాలో క్లియర్ గా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ లో కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చాలా మంది తిరుమల కొండపై 2-3 రోజులు ఉంటామని భారీ లగేజ్ బ్యాగులతో మెట్లు ఎక్కడం ప్రారంభిస్తారు. ఇది మొదటి పెద్ద తప్పు. అలిపిరి దగ్గర ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది. మీ లగేజ్ ని అక్కడ ఇస్తే వారు ఉచితంగా కొండపైకి చేరవేస్తారు. మీరు కేవలం చిన్న హ్యాండ్ బ్యాగ్ లో వాటర్ బాటిల్, అవసరమైన మందులు మాత్రమే ఉంచుకోవాలి. పైన గుట్ట మీద అయితే మనకైతే లగేజ్ అయితే మనం కలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ లగేజ్ వాళ్ళు దీనికైతే ట్యాగ్ చేస్తారు అనుకుంటాను. మొత్తం క్యూ లైన్ అయితే అంత వరకు అయితే నిలబడి ఉన్నారు. క్యూ లైన్ దాదాపు మొత్తం అందరు చూసారు. అసలు అందరు లాక్స్ అయితే వేసుకొని ట్యాగ్ అయితే లాక్స్ అయితే వేసుకొని ఉన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ మన లగేజ్ అయితే లాక్ చేసి ఇస్తేనే 20 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. ఇంకొకటి ఏంటంటే జీన్స్ టైట్ బట్టలు వేసుకోవడం ఎక్కడం వల్ల చెమట పట్టి ర్యాషెస్ వస్తాయి. సాంప్రదాయ లేదా వదులుగా ఉండే కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి. కొందరు భక్తితో ఉపవాసం ఉండి మెట్లు ఎక్కుతారు. మరికొందరు అలిపిరి కింద దొరికి భారీ టిఫిన్లు, ఆయిల్ ఫుడ్స్ కడుపు నిండా తిని ఎక్కడం మొదలు పెడతారు. ఇవి రెండో తప్పు. ఖాళీ కడుపుతో ఎక్కితే నీరసం వచ్చి కళ్ళు తిరుగుతాయి. అదే హెవీగా తింటే వాంతులు, గుండెల్లో మంట వస్తాయి. ఎక్కడానికి గంట ముందు ఇడ్లీ లాంటి తేలికపాటి ఆహారం తీసుకోవాలి. దారిలో ఎనర్జీ డ్రింక్స్, గ్లూకోజ్ వాటర్, మజ్జిగ లాంటివి కొద్దిగా తాగుతూ ఉండాలి. ఒకేసారి లీటర్ల కొద్ది నీళ్లు తాగేయకూడదు. ఫ్రెండ్స్ ఇప్పుడే లగేజ్ కౌంటర్ నుంచి లగేజ్ అయితే ఇచ్చి వచ్చాను. మనకైతే ఒక స్లిప్ అయితే ఇచ్చారు. ఈ స్లిప్ ఏంటంటే మనం గుట్ట పైనకి వెళ్ళిన తర్వాత మనం మెట్ల మార్గం ద్వారా వెళ్తాం కదా. వెళ్ళిన తర్వాత మనమైతే లగేజ్ కౌంటర్ లో ఈ రిసిప్ట్ చూపిస్తానంటే మన లగేజ్ అయితే మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకో దీంట్లో ట్విస్ట్ ఏంటంటే మనకంటే ముందే మన లగేజ్ తీసుకుని వెళ్తారు. బ్యాక్ సైడ్ ఒక చూపించారు కదా మీకు ఇందాక వీడియోలో, ఆ ట్రక్ లో అయితే ఆ లగేజ్ అయితే తీసుకుని డైరెక్ట్ వెళ్ళిపోతారు పైనకి అయితే. ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ నుంచి అలిపిరి మన మెట్ల మార్గం అయితే స్టార్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఆర్చ్ అది. నేనైతే టెంకాయ, అగరబత్తులు, పూలు అయితే తీసుకుని వెళ్తున్నాను. మధ్యలో అయితే ఇక్కడ మెట్లకైతే కొట్టి మనమైతే మెట్ల మార్గం ద్వారా పైనకైతే వెళ్తాము. వెళ్దాం పదండి. నడకదారి కొత్తగా ఎక్కే వాళ్ళు, ముఖ్యంగా యువకులు మొదట్లోనే విపరీతమైన ఉత్సాహంతో గబగబా మెట్లు ఎక్కేస్తారు. అలిపిరి నుంచి గాలిగోపురం వరకు మొదట 2000 మెట్లు చాలా నిటారుగా ఉంటాయి.
ఇక్కడే మీ ఎనర్జీ అంతా అయిపోతే ఆ తర్వాత ఉన్న 1500 మెట్లు ఎక్కడం నరకంగా అనిపిస్తుంది. మీ బాడీని ఒకే లైలో ఉంచాలి. ప్రతి 500 మెట్లు ఒకేసారి 2 నిమిషాలు రెస్ట్ తీసుకొని పక్క వాళ్ళతో. అలిపిరి మార్గం అడవి గుండా వెళ్తుంది. ఇక్కడ ప్లాస్టిక్ బాటిళ్లు కవర్లు పడేయటం చట్టరీత్యా నేరం. ఫ్రెండ్స్ ఇప్పుడే టెంకాయ కొట్టి పైనకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ లోనే మాకు మజ్జిగ అయితే ప్రొవైడ్ చేశారు. మజ్జిగ అయితే ఇచ్చారు టీటీడీ వాళ్ళు. మజ్జిగ అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు. గతంలో అలిపిరి మార్గంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో అలిపిరి మార్గంలో ఒంటరిగా నడవకూడదు. ముఖ్యంగా పిల్లలను మీ చేతిలోనే ఉంచుకోవాలి. అడవి జంతువులకు కోతులు జింకలు ఆహారం తినిపించడానికి ప్రయత్నించి వాటికి దగ్గరగా వెళ్ళకండి. ఖచ్చితంగా టీటీడీ రూల్స్ను పక్కగా పాటించండి. చాలామంది నడిచి వెళ్తే డైరెక్ట్గా స్వామివారి దర్శనం అయిపోతుందనే అపోహలో ఉంటారు. కానీ దివ్య దర్శనం టోకెన్ల కోట పరిమితంగా ఉంటుంది. మీరు ఎక్కే సమయానికి బట్టి టోకెన్లు దొరుకుతాయి. ఒకవేళ టోకెన్లు అయిపోతే మీరు నడిచి వెళ్ళిన సర్వదర్శనం క్యూ లైన్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి బయలుదేరే ముందే కౌంటర్ల దగ్గర కనుక్కోవడం మంచిది. అలాగే రాత్రి వేళలు నడవడానికి కొన్ని పరిమితులు ఉంటాయి, వాటిని చెక్ చేసుకోండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిరోజు వేలాది మంది భక్తులు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్తుంటారు. సుమారు 3550 కంటే ఎక్కువగా మెట్లుంటాయి. దాదాపు 9 నుంచి 11 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. భక్తితో పాటు సరైన జాగ్రత్తలు కూడా చాలా అవసరం. తిరుమల యాత్రలో ముఖ్యమైనది ఎంత వేగంగా చేరామనేది కాదు, ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో స్వామివారి సన్నిధికి చేరామనేదే ముఖ్యం. ప్రతి మెట్టు ఒక ప్రార్థన, ప్రతి అడుగు ఒక నమ్మకం, ప్రతి చెమటబొట్టు ఒక భక్తి. గోవిందుడిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు భక్తితో పాటు కాస్త ఇంగిత జ్ఞానం, జాగ్రత్త కూడా చాలా అవసరం. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను అలిపిరి మెట్ల నుంచి పైనకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకు ఒక పెద్ద గోపురం కనిపిస్తుంది. దీన్నే రాజగోపురం అని పిలుస్తారు. ఫ్రెండ్స్ ఈ రాజగోపురం హైట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత పొడుగుందో. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్ టోటల్ 3550 మెట్ల ప్రజెంట్ అయితే 500 మెట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అవతారాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మన వెనక ఉన్నది వరాహ అవతారంలో ఉన్న స్వామివారు. కొండలవాడ గోవిందా గోవిందా. ఫ్రెండ్స్ ఇప్పుడే కరెక్ట్ 1300 మెట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా 2250 మెట్స్ అయితే ఉన్నాయి.
ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. గోవిందా గోవిందా. ఫ్రెండ్స్, మనము 2000 మెట్లు ఎక్కిన తర్వాత మనకైతే ఇక్కడ ఒక రోడ్ కనిపిస్తుంది. వెహికల్స్ అవుతున్నాయి చూడండి. ఈ రోడ్ కి ఆపోజిట్ లోనే అయితే శ్రీకృష్ణుని అయితే పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడైతే ఒక జంతువు అయితే ఉంది. ఇది ఏ జంతువు ఒకసారి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ గరుడ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయినాం కదా, అక్కడ నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాం. తర్వాత రాజగోపురం స్టెప్ నుంచి శ్రీవారి పాదాల మండపం నుంచి అట్లా ఆ విధంగా దర్శనం చేసుకొని వచ్చాం కదా. నెక్స్ట్ మైసూరు గోపురానికి అయితే వచ్చాము. తర్వాత శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి గారి స్టాట్యూ దగ్గరికి అయితే ప్రజెంట్ అయితే మనం ఉన్నాము. దాని తర్వాత దివ్య దర్శన్ టోకెన్ చెకింగ్ పాయింట్ అక్కడ ఉంది. తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. అక్కడ నుంచి లగేజ్ సెంటర్ అయితే మనం లగేజ్ అయితే కలెక్ట్ చేసుకుని అయితే రైట్ వెళ్ళిపోతాము. తర్వాత తిరుమల మనకు కనిపించేది. ఫ్రెండ్స్, మనము అలిపిరి నుంచి ఒక 3000 మెట్లు ఎక్కిన తర్వాత మనకైతే ఇక్కడ రోడ్డు పక్కన నడవాల్సి ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా బాట, ఈ రోడ్డు పక్కన అయితే నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇది కూడా మనం తిరుమలకి వెళ్ళే మార్గమే. ఇది వచ్చేసి 2.5 నుంచి 3 కిలోమీటర్స్ అయితే ఈ విధంగా మనమైతే ఘాట్ రోడ్ పక్కనే రోడ్డుకి దగ్గరగా అయితే నడవాల్సి ఉంటుంది. ఎవరైనా చిన్నపిల్లలు తీసుకొచ్చేవారు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వెహికల్స్ మన పక్కనే వెళ్తుంటాయి. చాలా నైట్ టైం అయితే చాలా డేంజర్. ఎందుకంటే ఖచ్చితంగా టార్చ్ తీసుకొచ్చుకోవాలి. టార్చ్ కానీ మిగతా లైట్ కానీ తీసుకొచ్చుకుంటే కొంచెం సేఫ్ ఉంటుంది.
ఇది మోకాల గోపురము. ఫ్రెండ్స్, మోకాల పర్వతం నుంచి అయితే మోకాల మీద నుంచొని అయితే మెట్లు ఎక్కాలి. ఇప్పుడైతే ఎక్కుతున్నాను. ఎంత కష్టపడుతున్నారు అందరూ. ఫ్రెండ్స్, మనం మెట్ల ద్వారా తిరుమల చేరుకుంటుంటే మనకైతే చాలా అలసిపోతాము. చాలా దప్పిక, తర్వాత ఆకలి అవుతుంది. ఇప్పుడు సంతరా పండ్ల జ్యూస్ అయితే తీసుకున్నాను. ఈ ఫ్రూట్ జ్యూస్ ఇది, ఇంకా ఎలాంటి షుగర్ కలుపుకుండా తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, దాదాపు అయితే తిరుమల చేరుకున్నాము. ఇంకా జస్ట్ 50 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇంకా 50 స్టెప్స్ ఎక్కితే మనమైతే తిరుమల చేరుకుంటాము. అమ్మా, కానీ ఒకటి మాత్రం అందరికి చెప్పదలుచుకున్నా, ఏంటంటే ఖచ్చితంగా లగేజ్ మాత్రం తీసుకురాకండి ఈ మెట్లపై నుంచి వెళ్ళేటప్పుడు మాత్రము. తర్వాత చిన్నపిల్లలు ఉంటే అవాయిడ్ చేయండి. చాలా కష్టము. మనం సింగిల్గా వెళ్ళడానికి నాకు ఒక్కనికి జస్ట్ 4-5 అవర్స్ పట్టింది. అక్కడికి కూర్చుని వస్తున్నాను. ఇక అదే కొంచెం చిన్నపిల్లలు ఉండి లగేజ్ ఉంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి లగేజ్ అండ్ చిల్డ్రన్స్ని అవాయిడ్ చేయండి. దాంతోపాటు ఏజ్ ఎక్కువ కూడా రాకపోవడం బెటరు. ఎందుకంటే జస్ట్ 3500 స్టెప్స్ ఎక్కడిని కానీ 4-5 అవర్స్ అయితే పట్టింది. ఇంకా 50 మినిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా వెళ్తూనే ఉన్నాము. మొత్తానికి 3550 మెట్లు విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడే తిరుమలకైతే రీచ్ అయ్యాను. ఇప్పుడే చూస్తున్నారు కదా, ఇదే బార్డర్, ఇదే లాస్ట్, ఇది మొత్తం తిరుమల. మెట్లయితే కంప్లీట్ అయిపోయినాయి. మొత్తాన్ని మనం తిరుమల చేరుకున్నాము. ఇప్పుడు మనం నెక్స్ట్ లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మన లగేజ్ కలెక్ట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా, ఇదే లగేజ్ కౌంటర్లో ఇప్పుడే నా బ్యాగ్ అయితే కలెక్ట్ చేసుకొని తీసుకొని అయితే వెళ్తున్నాను. ఈ సర్వీస్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లగేజ్ పెట్టుకొని ఆ స్టెప్స్ ఎక్కాలంటే చాలా అసలుకి నరకం ఉంటుంది. మామూలుగా ఒంటరికి వస్తేనే మస్తు అయింది. ఆడికి ఈ లగేజ్ ఇంత బరువు మెయింటైన్ చేసుకుంటా ఎక్కాలంటే చాలా కష్టం. టీటీడీ వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది చాలా మంచి సర్వీస్. అది ఇంతకుముందు అయితే ఈ సర్వీస్ అయితే లేకుండే. నేను ఒక 10 years బ్యాక్ వచ్చినప్పుడు, ఇప్పుడైతే ఉంది. చాలా బాగుంది సర్వీస్ అయితే. ఫ్రెండ్స్, లగేజ్ కౌంటర్లో మనం అయితే లగేజ్ తీసుకొని డైరెక్ట్గా ఈ మనకు లాకర్స్ ఇస్తారు కదా, ఆ లాకర్స్ ఇచ్చే కౌంటర్ లైన్లో అయితే నిలబడ్డాను. దాదాపు ఒక 1 hourతో పట్టింది. చాలా రష్ అయితే ఎక్కువగా ఉంది. అన్నీ కొంచెం లేట్ అయిన టైం అయితే చాలా వేస్ట్ అయింది కదా. అక్కడ 1 hour అట్లా వెయిట్ చేసిన తర్వాత మనకైతే లాకర్ అయితే ప్రొవైడ్ చేశారు. లాకర్ నెంబరు, స్లిప్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, లాకర్స్ ఇవి. ఇందులో మనకు ఈమెయిల్ నెంబర్ ఉంటుంది. నెంబర్తో పాటు మనకి లాకర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించిన కీ అయితే ఇచ్చారు. ఓన్లీ మనం ఒక ఆధార్ కార్డు తీసుకొని వస్తారంటే మన ఆధార్ కార్డు చూపిస్తే మనకైతే ఈ లాకర్ అయితే ఇచ్చారు. ఎలాంటి అమౌంట్ తీసుకోలేదు, ఫ్రీగానే అయితే ఇచ్చారు. మనమైతే సామాన్ నల్ల పెట్టుకుని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళిపో. This is my locker. ప్రజెంట్ నేనున్న ప్లేస్ ఎక్కడో తెలుసా? కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గర్భగుడి ముందు ఉన్నాను. ఈ గర్భగుడిలో శ్రీనివాసుడు కోట్లాది మంది భక్తులకు కర్ణావతారంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను
ఇప్పుడే లాగర్స్ లో నా లగేజ్ మొత్తం స్టోర్ చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారి దర్శనం కోసం అయితే వెళ్తున్నాను. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా టెంపుల్ ఆర్చ్, అది ఇక్కడ నుంచి ఇప్పుడు దర్శనానికి వెళ్తానంటే మేబీ ఒక 3 to 4 hours అయితే దర్శనం పట్టవచ్చు అని చెప్తున్నారు. ఈ రోజు శనివారం కావడంతో భక్తులు అయితే చాలా అధిక సంఖ్యలో అయితే తిరుమల క్షేత్రానికి అయితే వచ్చారు. అందువల్ల కొంచెం టైం పట్టొచ్చు దర్శనానికి అయితే. దర్శనం అనంతరం నాకు కలిగిన అనుభూతిని మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యం అయితే కలిగింది. మేము ఈ తిరుమల యాత్రను మొదలుపెట్టింది కింద ఉన్న అలిపిరి మార్గం నుంచి దాదాపు 3550 మెట్లు ఎక్కి 9 కిలోమీటర్ల డిస్టెన్స్ ని చాలా ఈజీగా అయితే వచ్చేసాము. అది ఎలాగంటే అడుగు అడుగున స్వామివారి నామాలు కనిపిస్తూ ఉంటాయి. మనకు చుట్టూ అడవి సౌందర్యం ఉంటుంది. భక్తుల కోలాహల మధ్య మాకు అసలు అలసరే అనిపించలేదు. మేము తిరుమల కొండకి చేరుకుని దేవాలయం దగ్గరకు వచ్చాక అక్కడ వాతావరణం మొత్తం వెంకటేశ్వరి నామస్మరణతో మారిపోతుంది. ఆ దృశ్యాన్ని చూస్తే మాకు ఇప్పటికీ కళ్ళలో నీరు వస్తున్నాయి. అంత అద్భుతంగా అనిపించింది ఆ విజువల్స్ అయితే. స్వామివారి మూల దర్శనం అయ్యే క్షణం అయితే అసలు అద్భుతంగా అనిపించింది. అసలు నాకు చెప్పడానికి అయితే మాటలు రావడం లేదు. నేనైతే కృష్ణతో స్వామివారిని చూశాను. ఏదో ఒక అద్భుతమైన శక్తి మన ముందు ఉన్నట్టే అనిపించింది. ఒక్కో భక్తుడి ముఖంలో ఆ భక్తి, ఆ నమ్మకం చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. దర్శనం అనంతరం మనం తీసుకునే స్వామివారి యొక్క లడ్డు ప్రసాదం అయితే అసలుకి అమోఘం. ఆ రుచి అయితే మామూలు రుచి కాదు. అది స్వామివారు ప్రేమను కలిపి ఆ ప్రసాదాన్ని అయితే మనకైతే బహుమతిగా ఇస్తున్నారు. చాలా అద్భుతంగా అసలు అమోఘంగా అనిపించింది. ఫ్రెండ్స్, ఈ పవిత్ర యాత్రను మీ అందరితో పంచుకోవడం నాకు ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇంతవరకు ఎవరైనా స్వామివారిని దర్శనం చేసుకోలేకపోతే ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీళ్ళు ఆల్రెడీ స్వామివారిని దర్శనం చేసుకుని ఉంటే దర్శనం చేసుకున్నప్పుడు మీకు కలిగిన అనుభూతిని ఖచ్చితంగా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఓం నమో వెంకటేశాయ.